అన్ని నచ్చాయండి. పవన్ కళ్యాణ్ నచ్చుతారు, ఎవరు నచ్చుతారు ఇంకా? పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్, బాబులకే బాబు కళ్యాణ్ బాబు, అంతే అంతే, ఇంకేం చెప్పదలుచుకోవట్లేదు. మైకేల్ జాక్సన్ అండి, మైకేల్ జాక్సన్ అండి, అంతే. మైకేల్ జాక్సన్ రీప్లేస్ చేశారు, అంతే. అన్ని నచ్చాయండి, అన్ని డైలాగ్స్, ప్రతి ఒక్క డైలాగ్ అని నేను చెప్పలేనండి, ప్రతి డైలాగ్ బాగుంది అన్న. మూవీ చాలా బాగుంది అన్న. ప్రతి ఒక్క ఫ్యామిలీస్ వచ్చి చూసే మూవీ అంటే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఇంట్లో పచ్చడి తాగి భక్షాలు తిని హ్యాపీగా నైట్ వచ్చి చూడండి అన్న, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది మూవీ, మీరు ఖచ్చితంగా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఓల్డ్ సాంగ్స్ ఉంటాయి, ఓల్డ్ ఈజ్ గోల్డ్. నిజంగా చాలా బాగుంది మూవీ. స్టోరీ కానీ, మూవీ డైలాగ్స్ కానీ, డ్యాన్స్ కానీ, శ్రీలీల గారి యాక్టింగ్ కానీ, పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కానీ చాలా బాగుంది. మరి దేఖ్లేంగే చాలా సాంగ్ మాత్రం థియేటర్లో చూస్తే మాత్రం వేరే ఉంది. ఎత్తరా ఎత్తరా కాదరే ఎత్తరా, చూడరా చూడరా ఉస్తాద్ భగత్ సింగ్ చూడరా, చాలా బాగుంది మూవీ. మీరు ఒకప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ చూసి ఉంటారు, ఒక్కసారి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చూడండి, వేరే లెవెల్ ఉంటుంది, దానికి మించి ఉంది. నేను చెప్పాలంటే ఓజీ సినిమా చూసుంటారు, అరేరా వీళ్ళు చూసుంటారు, దానికి మించి ఉన్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ. చాలా బాగుంది, రాసి పెట్టుకోండి. సూపర్ డూపర్ హిట్, ఉగాది పండుగ హిట్ కొట్టేసింది. వేరే లెవెల్ యాక్టింగ్, వేరే లెవెల్ మూవీ. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అంతే సైజు కాదు సైన్యం, కనిపించే సైన్యం, ముట్టుకుంటే తల కొట్టినట్టే. హరీష్ శంకర్ అన్న లేదు లేదు, అస్సలు లేదు, అస్సలు సంబంధమే లేదు. సూపర్ ఉంది మూవీ మాత్రం. హరీష్ శంకర్ అన్న మీల్స్ కాదు, బిర్యానీ బిర్యానీ పెట్టేశాడు. అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆయన సినిమా చాలా బాగుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసే సినిమా భారతదేశంలో ప్రతి ఒక్క పౌరునికి నచ్చాల్సిన సినిమానే. భారతదేశంలో ఉండాలంటే భారత మాతకు చేయాల్సిందే. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ చెప్పింది ఏంటంటే దేశం మీద ప్రేమ ఉండాలి. ఈ సినిమాలో ఏంటంటే ముస్లింలకి వ్యతిరేకం కాదు, సినిమా అనేది ఓన్లీ పాకిస్తాన్ టెర్రరిస్టులకు వ్యతిరేకం. కాబట్టి భారతదేశం ఉంటాడు ప్రతి ఒక్కరు భారత మాతకు చేయాల్సిందే. సినిమా యువతకు బాగా ఆదర్శంగా నిలుస్తుంది. సినిమా తేదీకి రీమేక్ అంటున్నారు కదా, నిజమేనా? సినిమా రీమేక్ కాదు, 100% భారతదేశం మీద మన గొప్పతనం, మన సోల్జర్స్ కష్టం, మన ఎవరు సైనికులు ఎవరైతే ఉన్నో వాళ్ళ త్యాగాన్ని కూడా ఇక్కడ తెలియజేయడం. సినిమాలో కావాల్సిన కంటెంట్ ఏంటంటే లవ్, రొమాన్స్ ఇవన్నీ కాకుండా కూడా భారతదేశ గొప్పతనం చాలా బాగా చూపించాడు. భారతదేశం మీద ఎలాంటి ప్రేమ ఉండాలో కూడా పవన్ కళ్యాణ్ చాలా పక్కా చూపించాడు. ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాది ఊత కోచ ఊత ఊచ ఊచకోత ఊచకోత, ఉస్తాద్ భగత్ సింగ్ ఊచకోత. నా దేవుడు పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ పక్కా హిందుస్థానీ. జై హింద్, మేరా భారత్ మహాన్. ఫైట్స్, పాటలు, డైలాగ్స్, హర్షణ సూపర్ సూపర్ సూపర్. హర్షణ కంబ్యాక్ కంబ్యాక్, హరీష్ భాయ్ కంబ్యాక్. మా దేవుని ఎలా చూపించాలనుకున్నామో అలా చూపించాం భయ్యా. హరీష్ భాయ్ హ్యాట్స్ ఆఫ్, సూపర్ సూపర్ హరీష్ భాయ్. వన్స్ అగైన్ రిపీట్, వన్స్ మోర్. అపోజింగ్ రేంజ్ ఉందా అంటే ఆ కోణం వేరు, ఈ కోణం వేరు. సో అది గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్, ఇది ఉస్తాద్ భగత్ సింగ్. అది డబ్బులే కాబట్టి ఇంకెవరన్నా కొత్తగా బాగుండేది అనిపించింది. రాశిఖన్నా గారు పెర్ఫార్మెన్స్ ఏముంది, ఉన్నారు ఫస్ట్ హాఫ్లో వచ్చారు, అడవిలో ఉన్నారు, తర్వాత కాపాడారు, అయిపోయింది. శ్రీలీల గారిది ఉన్నంత వరకు బాగుంది, ఆవిడ పెర్ఫార్మెన్స్ బాగుంది, బట్ డైలాగ్ డెలివరీ ఇంకా బాగుంటుంది. కంప్లీట్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ స్టఫ్ ఫిలిం. థియేటర్లో ఫ్యాన్స్ కోసమే తీశారు, ఫ్యాన్స్ కోసమే చూడాలి. అండ్ పొలిటికల్గా సెటరికల్, పొలిటికల్ జగన్ కోసం వేసిన సినిమా. స్టోరీ ఏం లేదు, రొటీన్ స్టోరీ, కామెడీ, అది రెగ్యులర్ టైప్ ఆఫ్ ఫిలిం. ప్యాట్రియాటిజం అది బాగుంది. అంటే ఎందుకు ప్యాట్రియాటిజంకి ఎందుకు కనెక్ట్ చేశారు అనేది అర్థం కాల. దేశభక్తికి లింక్ పెట్టారు, అదొక్కటే నాకు కొంచెం ప్యాట్రియాటిజం లింక్ అనేది అర్థం కాలేదు. బట్ ప్యాట్రియాటిజం పెట్టారు, ఓకే. దేశభక్తిని కూడా చూపించారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని, ఆయనలో ఎప్పుడు అది ఉంటుంది. ఆయన ప్రజల కోసం, దేశం కోసం, ప్రజల కోసం, దేశం కోసం, హిందూ మతం కోసమే నేను చెప్పేది సనాతన ధర్మం, అది బాగా నచ్చుతుంది, అది బాగా అనిపించింది. అండ్ మన మీడియాకి సంబంధించిన తారకన్న రోల్ చేయడం కూడా చాలా బాగా అనిపించింది, అది బాగా. ఆయన క్యారెక్టర్ చిలక గురించి చెప్పారు, అదొకటి బాగా అనిపించింది. ఓకే, బాగుంది సినిమా. థియేటర్లో ఫ్యాన్స్ స్టఫ్ అన్న, ఫ్యాన్స్ కోసం చూడాలి. అండ్ జగన్ వేసిన కౌంటర్స్ బాగున్నాయి. ఏం లేదండి, అవన్నీ బయట టాక్, అసలు పొలిటికల్ డైలాగ్సే లేవు.
చూడడానికి సినిమా బాగుంది, సినిమాని సినిమాలాగా తీశారు. అంటే అసలు పొలిటికల్ ఎవరికి ఉద్దేశించిందే కాదు. మీరు బయట అట్లా చెప్తున్న వాళ్ళు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా నచ్చింది కదా, న్యూస్ కోసం అలా చెప్తున్నారు. ఇంకొక టికెట్ ఇస్తే నేను వెళ్తా. అంత నిజంగా అంత బాగుంది సినిమా. అదే చెప్తాను, ఇంకొంచెం ఉంటే బాగుంది అనిపించింది. చాలా బాగుంది. డాన్స్ ఎలా వేయాలి తెక్కలేంగే చాలా చూసినాం చాలా. సో నాకు లిటరలీ చాలా బాగా నచ్చింది. పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్ చాలా నచ్చింది. నేను చిన్నప్పటి నుంచి నేను ఫస్ట్ ఫ్యాన్. చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఫ్యానిజం చేస్తూ బతికేస్తున్నాను. నేను ఏ సినిమా అయినా కూడా ఫస్ట్ డే మిస్ చేయను. అలాగే ఈరోజు కూడా మిస్ చేయకుండా వచ్చేసాను. మన పండగ అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా అంతే. లేదు అంటే ఎందుకు అంటున్నారేమో కావచ్చు, అంటే పోలీస్ కాబట్టి అంటున్నారేమో, కానీ దానికి దీనికి ఏం సంబంధం లేదు. మొత్తం ఫ్రెష్ న్యూ స్టోరీ. అందరూ రీమేక్ అంటున్నారు కానీ మీకు దానికి దీనికి ఏ పొల్తన ఉండదు. చూస్తే మీకు కొత్తగా కనిపిస్తుంది సినిమా. రీమేక్ ఇవి అది చెప్తున్నారు, ఎవ్వరూ ఆ మాటలు నమ్మకండి, కొత్తగా ఉంటుంది.